కేటీఆర్ బ్లాక్మెయిల్ చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అవి అడ్డం పెట్టుకొని హీరోయిన్లను వాడుకున్నారు. సమంతను తన దగ్గరకు పంపకపోతే కన్వెన్షన్ కూల్ చేస్తాను అని నాగార్జునకు అల్టిమేటం జారీ చేశారు. నాగార్జున ఎంత చెప్పినా సమంత వెళ్ళలేదు. దీంతో ఆ పోరు పడలేక సమంత ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది. ఇవి సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎంతో మంది హీరోయిన్ల సీక్రెట్స్ కేటీఆర్ దగ్గర పెట్టుకున్నారట. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాటిల్లో హీరోయిన్ల ఫోన్లు కూడా ఉన్నాయట. ఆ ఫోన్ సంభాషణల ఆధారంగా హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్మెయిల్ చేసినట్లు మంత్రి మండిపడ్డారు. సమంతతో క్లోజ్గా ఉన్నారు కాబట్టే సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా కేటీఆర్ నియమించినట్టు చెప్పారు. హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి కేటీఆర్ తన దగ్గరకు పిలిపించుకునే వాళ్ళని కొండా ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ ఇలాంటి పనులు చేసినట్లు మంత్రి చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కొండా సురేఖకు ఫోన్ చేసి ఆయన మాట్లాడినట్లు సమాచారం. వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలి అని ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అక్కినేని ఫ్యామిలీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ఆరా తీసిన హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి తన వంతు సహాయం చేస్తున్న నాగార్జున ఫ్యామిలీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా చిల్లర వ్యాఖ్యలు చేయడంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి పదవి పీకేయడం లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరు ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. కేటీఆర్ఏ మహిళలను కించపరిచేలా తన టీంతో పోస్టులు చేయిస్తున్నారని తెలిపారు. దాంతో పాటు గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో సురేఖ మంత్రి పదవి పోయేలా ఉందని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే హైడ్రా ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుల వాదన. ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక ఈ వివాదం ఇప్పట్లో ఇక్కడితో ఆగేలా లేదు.